వెల్కమ్ టు సెట్ ది సిటీ షాప్ ఈట్ ట్రావెల్. సో మనం ఈరోజు జూబ్లీ హిల్స్లో కోసాదిలాటలో ఉన్నాం అనమాట. సో ఈ కెఫేలో నేను ఈ కెఫే రీల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చూసాను. ఐ వాంట్ టు సీ వాట్ ఆర్ దే యాక్చువల్లీ ప్రొవైడింగ్. ఎందుకంటే ఈ కెఫే చాలా చిన్నగా ఉంది అండ్ రోడ్ సైడ్ ఉండడం వల్ల అంత మనకు కనిపించదు. ఐ ట్రావెల్డ్ మెనీ టైమ్స్ దిస్ వే బట్ ఐ నెవర్ కేమ్ అక్రాస్. బట్ టుడే ఐ వాంట్ టు మేక్ ష్యూర్ లైక్ ఇక్కడ ఏమేమి డిషెస్ అవైలబుల్ ఉన్నాయి, అంటే లైక్ వాట్ ఈస్ దేర్ మెనూ బెవరేజెస్లో కానీ ఫుడ్లో కానీ. సో ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ ఉన్న ఫుడ్ బెవరేజెస్ టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి మనకి క్రొసెంట్లో ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. వీ హ్యావ్ చాక్లెట్ క్రొసెంట్, మఫిన్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So I got my order. I ordered like Spanish latte coffee and paneer jalapeno bagel and chicken siptol anamata. So ఇవన్నిటికి కలిపి అప్రాక్స్ 650-680 రూపీస్ ఏమైంది నాకు. సో లెట్ మీ టేస్ట్. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ స్టిల్ లెట్ మీ టేస్ట్. దిస్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. స్పానిష్ లాటే అంటే లైక్ ఇది కోల్డ్ కాఫీ కాబట్టి దిస్ ఇస్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్. నాకైతే నచ్చింది. యాక్చువల్లీ మనం ఆర్డర్ లోపల ఇవ్వాలి. లోపల ఇచ్చినాక వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చి బయట పెడతారు. లైక్ వీ హ్యావ్ టు సిట్ అవుట్ సైడ్ అండ్ రోడ్ని చూసుకుంటే తినచ్చు. లేదు అంటే వీ హ్యావ్ అనదర్ ప్లేస్ సైడ్కి ఇట్లా కూర్చొని వీ కెన్ హ్యావ్ ఇట్. బట్ లోపల కూర్చొని తినే ఆప్షన్ అయితే లేదు. వీ హ్యావ్ ఓన్లీ చైర్స్, లైక్ లిమిటెడ్ చైర్స్, దట్ 4 to 5 సీటింగ్స్ ఉన్నాయి అనమాట. బట్ ద ప్లేస్ అండ్ ది అంబియన్స్ ఈవినింగ్ టైంలో వస్తే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. సో లెట్స్ టేస్ట్ ది పన్నీర్ బీగల్. యాక్చువల్లీ వాళ్ళు కస్టమైజ్ చేశారు పన్నీర్ అండ్ ఆలపినో. దిస్ ఇస్ వెరీ గుడ్. ఆలపినో టేస్ట్, యాక్చువల్లీ నాకు ఆలపినో అంటే చాలా ఇష్టం. సో ఆలపినో టేస్ట్ ఎక్కువ ఉంది, ఫ్లేవర్. అండ్ పన్నీర్ ఓకే, బాగానే ఉంది. ఇంకా నాకు అన్నీ నచ్చినాయి కానీ మనం బయట కూర్చున్నాం అండ్ దిస్ ఇస్ నియర్ కేబిఆర్ పార్క్ కాబట్టి ఈగలు, దుమ్ము నాకు అది నచ్చలేదు అనమాట. అంబియన్స్ ఇస్ గుడ్ బట్ ఏదైనా మైనర్ డ్రాబ్యాక్ ఉందంటే ఇది ఒకటే. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఐటమ్, చికెన్ చిప్టోల్. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. డ్రెస్సింగ్ అదంతా లెట్యూస్ అండ్ చికెన్. లెట్ మీ టేస్ట్. ఈ బేస్ చాలా క్రస్టీ ఉంది, అంటే లైక్ చాలా గట్టిగా ఉంది. ఈ పైన అంతా మనకి ఇట్ ఈస్ సాఫ్ట్ బట్ ద టేస్ట్ ఇస్ వెరీ గుడ్. అంటే చీజ్ కానీ the sausage they used sausage and it is very good actually. I loved it. I really love this. Veg options బాగున్నాయి, నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం నేను ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాను, మేబీ అందుకేమో. ఈవినింగ్ టైంలో వస్తే ది ప్లేస్ విల్ బి వెరీ గుడ్. హోప్ యూ ఆల్సో విజిట్ హియర్ అండ్ టేస్ట్ ద ఫుడ్. సో ఈ కోసాదిలాటేలో నాకు నచ్చింది అయితే వెజ్ నాకు చాలా నచ్చింది కంపారిటివ్లీ చికెన్ కంటే. అండ్ ద వే దే డెకరేట్ కానీ ద వే దే గివ్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ కూడా ఆ ప్రైస్కి కరెక్ట్ ఉందని చెప్పొచ్చు. 250, 169, 199, 299
బీగల్ వచ్చేసి నాకు 199 పడింది. అండ్ స్పానిష్ లాటే వచ్చేసి నాకు అరౌండ్ 230 రూపీస్ ఏమో అయిందనమాట. అండ్ సిప్టోల్ చికెన్ వచ్చేసి 240 ఆర్ 249 సంథింగ్ పడింది. బట్ ఐ కెన్ సే దట్ ద ఫుడ్ ఇస్ టోటలీ వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ దే లైక్ వాళ్ళ ఓన్ బ్రెడ్ బేక్ చేస్తారనమాట. దే డోంట్ టేక్ ఇట్ అవుట్ సైడ్. సో దట్ ఈస్ ద రీజన్ వెన్ ఐ ఆర్డర్డ్, లైక్ నేను 2 bagels ఆర్డర్ చేశాను ఫస్ట్, బట్ దే హ్యాడ్ ఓన్లీ 1 bagel బ్రెడ్. సో దే కాంట్ లైక్ స్టాక్ ఉండదంట వాళ్ళ దగ్గర. ఎవ్రీడే కొత్తగా ప్రిపేర్ చేస్తాము. సో మా దగ్గర ఒకటే స్టాక్ ఉంది, ఐ కెన్ గివ్ యూ ఓన్లీ 1 bagel అన్నారు. సో నాకు అక్కడ మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఎవ్రీడే న్యూ స్టాక్ ఉంటుంది అని చెప్పేసి. ఫుడ్ రేటింగ్ వచ్చేసి ఐ కెన్ గివ్ అరౌండ్ 7.5. అండ్ అంబియన్స్ లోపల, స్టోర్ లోపల అయితే అంబియన్స్ సూపర్ ఉంది, కానీ కూర్చోడానికి మనకి ప్లేస్ లేదు. ఇట్స్ ఓన్లీ దే కెన్ కుక్ ఆర్ మనం ఆర్డర్ చేయడానికి. బయట అంబియన్స్ ఈవినింగ్ టైమ్స్ లో ఈ ప్లేస్ బాగుంటుంది అని నేను అనుకున్నా. ఐ నెవర్ విజిటెడ్, నేను ఆఫ్టర్నూన్ విజిట్ చేశాను కాబట్టి. మీరు కానీ ఈ ప్లేస్ ఈవినింగ్ లో విజిట్ చేస్తే ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. హోప్ యూ ఆర్ లైక్ ద వీడియో. అండ్ మీరు కానీ ట్రై చేయాలనుకుంటే లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. బాయ్.